హాయ్ గైస్, 25,000 నుంచి 30,000 బడ్జెట్ లోపు మొబైల్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో ఎడ్జ్ 50 ప్రో 5G మొబైల్. 6.7 ఇంచ్ 1.5K రెజల్యూషన్ POLED కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, 50 MP OIS మెయిన్ కెమెరా, 10 MP టెలిఫోటో, 13 MP అల్ట్రా వైడ్, 50 MP సెల్ఫీ కెమెరాస్ ఉంటాయి. 4500 mAh బ్యాటరీ, 125 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ ఉంటుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్, 10 వాట్ రివర్స్ వైర్లెస్ పవర్ షేరింగ్ హైలైట్ ఈ మొబైల్లో. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రామిస్ చేసింది. ఇక ఈ మొబైల్ కాన్స్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీ అయినా ఇచ్చి ఉండాల్సింది. హెవీ గేమింగ్ ఈ మొబైల్లో ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ 30,000 సెగ్మెంట్లో వచ్చిన ఈ మొబైల్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్తో వచ్చింటే బాగుండేది. ఈ మోటో ఎడ్జ్ 50 ప్రో మొబైల్ సూపర్ కెమెరాస్, బెటర్ డిస్ప్లే, ప్రీమియం డిజైన్ కావాలనుకునేవారు ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు. 27,999కి బేస్ వేరియంట్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి OnePlus Nord 4 5G మొబైల్. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. బిగ్ 5500 mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ వోక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 50 MP సోనీ లైటియా 600 OIS మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, 16 MP సెల్ఫీ కెమెరాస్ ఉంటాయి. IP65 రేటింగ్ లభిస్తుంది ఈ మొబైల్కి. డిస్ప్లే 6.74 ఇంచ్ 1.5K రెజల్యూషన్ MOLED, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మొబైల్ మైనస్ విషయానికి వస్తే మెటల్ బాడీ కాబట్టి గేమ్ ఆడుతున్నప్పుడు మొబైల్ వార్మ్ అవుతుంది. ఈ OnePlus Nord 4 మొబైల్లో కెమెరాస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతే బెటర్గా ఉంటుంది. మెటల్ బాడీ, ఫాస్ట్ ఛార్జింగ్, క్లీన్ UI, OnePlus లవర్స్ అయితే ఒక లుక్ వేయచ్చు ఈ మొబైల్పై. బేస్ వేరియంట్ 28,000 బడ్జెట్లో అమెజాన్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Vivo T3 Ultra 5G మొబైల్. MediaTek Dimensity 9200 ప్రాసెసర్ ఉంటుంది. బిగ్ 5500 mAh బ్యాటరీతో పాటు 80 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 6.78 ఇంచ్ 3D కర్వ్డ్ MOLED డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 50 MP సోనీ IMX921 OIS మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, 50 MP సెల్ఫీ కెమెరాస్ ఉంటాయి. మొబైల్లోని కాన్ గురించి మాట్లాడితే ఫన్ టచ్ OSలోని బ్లోట్వేర్ ఇబ్బంది పెడుతుంది. ఈ Vivo T3 Ultra మొబైల్లో ఇంకొంచెం బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకురావాల్సింది. పవర్ఫుల్ ప్రాసెసర్, బెటర్ కెమెరాస్, IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఇది. బేస్ వేరియంట్ 3000 బ్యాంక్ ఆఫర్స్ వల్ల 29,000 బడ్జెట్లో ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో F6 5G మొబైల్. 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ MOLED, 120 Hz డిస్ప్లే, 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 50 MP OIS సోనీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, 20 MP సెల్ఫీ కెమెరాస్ ఉంటాయి. బిగ్ 5000 mAh బ్యాటరీతో పాటు 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ లభిస్తుంది ఈ మొబైల్కి. మొబైల్లో మైనస్ గురించి మాట్లాడితే కెమెరాస్ అంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఫోన్ ప్లాస్టిక్ డిజైన్ డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు. కొత్త OSలోని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ మనల్ని ఇబ్బంది పెడతాయి. గుడ్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ డిస్ప్లే, ఈ బడ్జెట్లో బెటర్ గేమింగ్ చాయిస్ మొబైల్ ఇది. బేస్ వేరియంట్ బ్యాంక్ ఆఫర్స్ 1000 వల్ల 24,000కు ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. ఇక లాస్ట్ మొబైల్ వచ్చేసరికి Realme 13 Pro Plus 5G మొబైల్. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్, 6.7 ఇంచ్ Full HD ప్లస్ 120 Hz MOLED డిస్ప్లే ఉంటుంది. 5200 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ వోక్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 50 MP సోనీ లైటియా 701 OIS మెయిన్ కెమెరా, 50 MP పెరిస్కోప్, 8 MP అల్ట్రా వైడ్, 32 MP సెల్ఫీ కెమెరాస్ ఉంటాయి. IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ లభిస్తుంది ఈ మొబైల్కి. ఈ Realme 13 Pro Plus మొబైల్లో మైనస్ ఏంటంటే OSలో హెవీ బ్లోట్వేర్, ఓన్లీ 2 years ఆఫ్ లిమిటెడ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. 30,000 సెగ్మెంట్లో వచ్చినప్పుడు ఇంకాస్త బెటర్ ప్రాసెసర్తో వచ్చింటే బాగుండేది. ప్రీమియం డిజైన్, బెటర్ డిస్ప్లే, AI కెమెరాస్ కలిగిన ఈ Realme 13 Pro Plus మొబైల్ బేస్ వేరియంట్ సెలెక్టెడ్ బ్యాంక్ ఆఫర్స్ 6,000 హ్యూజ్ బ్యాంక్ ఆఫర్స్ వల్ల 27,000కు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.